హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ టొక్ బ్లాగ్స్. ఎవరున్నారు, బాగున్నారా? అందరూ బాగుండాలి. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు లోడింగ్ లేదు. మరి ఈ రోజు అవుతుందో లేదో తెలీదు, చూడాలి. ఇలా ఉంటుందన్నమాట డ్రైవర్ల పరిస్థితి. ట్రిప్ బేగా అయిపోయింది అని అనుకుంటున్నా, పడిపోయింది బ్రేకు. ఈరోజు డౌటే. అయితే చూపిస్తాను, లేకపోతే లేదు. మరి లక్కీ అదృష్టం ఏంటంటే 3 రోజులు ఇంటికాడ ఉన్నాం. ఇంట్లో వాళ్ళతో గడిపాం. అది దానికి సంతోషం. మాది రాజమండ్రి కాబట్టి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. ఇదే దూరం విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, అటు సైడ్ వాళ్ళు మా బండి మీద చేస్తారు. వాళ్ళు అయితే ఇంక ఇక్కడే ఉండాలి, వెళ్ళలేరు. అదనమాట సంగతి. ఇది బలభద్రపురం సాయిబాబా గుడి అనమాట అండి. పార్కింగ్ ఇక్కడ పెట్టాను. మొన్న ఎదర పెట్టాను అనమాట, బండి బాగా ఎదర పెట్టాను. అయితే గురు పౌర్ణమి కదా, గుడి దగ్గర అడవిడిగా ఉందని చెప్పేసి బండి తీయమన్నారు అనమాట. వేరే డ్రైవర్ని చెప్పి ఫోన్ చేసి తీయించాను. ఆయన ఏమో ఇంకో ఎలా వెనకాల బురదలో పెట్టేసి వెళ్ళిపోయాడు డ్రైవర్ గారు. మరి ఏమైందో తెలీదు. ఇదేమో బండి బురదలో దిగిపోయింది, బాగా వెనక్కి పెట్టారనమాట. నా తిప్పలేని పడ్డానండి ఈ రోజు అంతానే. ఇదిగో టైరు తిరిగిపోతుందన్నమాట మొత్తం బురదలోని. మా డ్రైవర్ ఇప్పుడు ఇంకో బండి డ్రైవర్ ఆయన పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత ఆయనకి బండి లోడ్ అయిపోయింది, ఆయన లేరనమాట, వెళ్ళిపోయారు. ఎవరు పెట్టారో కూడా తెలియదు నాకు. మా బళ్ళు ఇక్కడ ఇంకా ఉంటాయి, 3-4 బళ్ళు ఉన్నాయి. ఆ రోజు నానా తిప్పలు పడ్డానండి, బురదలో దిగిపోయి. ఇక్కడ జాకీ పెట్టానమాట. టైరు జాకీ పెడితే టైర్లు పట్టుకుంటాయి. అప్పుడు టైరు తిరిగేస్తుంది కదా, పట్టుకుంటుంది అనమాట, కొంచెం ఫ్రీగా వస్తుందని చెప్పేసి మా పెద్ద డ్రైవర్ గారు సలహా ఇస్తే అలా పెట్టాం. మరి ట్రై చేసామండి, మన మానవ ప్రయత్నం మనం చేసాం. ఇంకో ఆయన రమ్మనమాట. ఇంకో అలా కొంచెం కొంచెం కదులుతుంది, ఇంకా రావట్లేదు ఇంక బండి. ఇప్పుడు ఆ పక్క టైర్ తిరిగేస్తుంది, 2 వైపులు తిరిగేస్తే మనం ఏం చేయలేం. అది కూడా జాగి పెడితే కష్టం. ఇంకా తాడు వేసారండి, ట్రై చేశానండి, రావట్లేదు. 10:30 అయింది. చూడాలి మరి. తాడు ఏదో వేసి పెట్టాం, అలాగా తాడు కట్టాం. ఏదైనా లోడ్ బండి అన్న వస్తే లాగించాలన్నమాట. చూడాలి మరి. లోడింగ్ ఏం లేదు, అందుకనే కంగారు పడతలేదు. నిన్నంతా బండి దిగిపోవడం వల్ల లోడింగ్ ఆగిపోయిందండి. అది అంతా అయ్యేసరికి 5 అయింది ప్రాసెస్. ఇప్పుడు రైస్ మిల్ దగ్గరకు వచ్చాను అనమాట లోడింగ్ కోసం. నిన్న అడిగాను, మరి లోడింగ్ ఉంటే క్రెయిన్తో చేయించేస్తానండి, డబ్బులు ఇచ్చాను నేను. ఎందుకులే, లోడింగ్ స్లోగా ఉంది, మీ బండి వచ్చేదాకా ఉండంటే మా బండి వచ్చి లోడ్ బండి లాగిందనమాట. చాలా టైం పట్టింది. నేను అంతా బురదలో దొల్లేసాను. సేవ అప్పుడప్పుడు అలా సినిమా కనబడుతుంటుంది మాకు. ఇప్పుడు ఇంకో సేవ. అంటే ఇప్పుడు ఇంకో సేవ అంటే ఏంటంటే, ఇంకో ఇది పట్టాలు 2 మరతేసుకోవాలన్నమాట. తడిసిపోయింది కదా, ఆరేసుకున్నాం. ముందు ఇది ఆరేసుకున్నాం, తర్వాత కింద వేసి పట్ట, తర్వాత ఇంకో పట్ట, 3 పట్టాలు ఆరేయాలన్నమాట. ఇది మరతెట్టుకోవాలి, పక్కన పెట్టాలి. బాడీ తడిసిపోయింది, తొడాలి. ఇది రైస్ మిల్ ఎదురుకుంటాను అనమాట బయట. కాటా పెట్టమంటారా అని అడిగాను. సరే పెట్టను, 9ంటికి వస్తారనమాట. పెట్టమన్నారా, పెట్టేసి ఇంక లోపల లోడింగ్ పాయింట్లో పెట్టేసాం. స్టార్ట్ చేశారండి లోడింగ్. 36 టన్నులు అనమాట లోడు. ఇంకో 2 పట్టాలు కింద వేసాను. మళ్ళీ ఇప్పుడు ఈ పైన వేసుకోవాలి, మళ్ళీ పైన వేసుకోవాలి. సేవ. వర్షాకాలం వస్తే మామూలుగా ఉండదు. పట్టాలు ఆరబెట్టుకోవాలి, బండి అంతా తుడుచుకోవాలి, లోపల అంతా
నీళ్ళు ఉంటాయి, నీళ్ళు తుడుచుకోవాలి, మళ్ళీ ఆరబెట్టుకోవాలి. సినిమా కనబడుతుంటుంది అనమాట అప్పుడప్పుడు వర్షాకాలం. ఈ బండి కొంచెం చిన్నగా అనమాట, ఇరుగ్గా ఉంటుంది అనమాట. అంటే 12 లైన్లు పడతాయి. దానివల్ల హైట్ వస్తుంది బాగా. 65 వేయాలంట, అంటే 13 నెట్లు వేయాలి పైకి. పైన వాళ్ళకి అందదంటే పైకి రమ్మన్నారు. పైన 5 బస్తాలు లాక్కోవాలి నేను, సగం అందుద్దరికి. ఇంక పైకి వెళ్ళి ఉన్నాను అనమాట ఒక 5 నెట్ల వరకు. ఇదో సేవ, ఏం చేస్తాం, చిన్న పని. ఇంక పైన ఉన్నాను. ఇంక అలాగా పడుకోవడం, 50 బస్తాలు వేసేదాకా అలా రెస్ట్, మళ్ళీ పైన లాక్కోవడం. మధ్యాహ్నం 1 గంట అయిందండి, 8 నెట్లు అయినాయి. ఇంకా వీళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు అనమాట, ఆపేశారు. ఇంతలో అలా భోజనానికి మనం కూడా బయటికి వెళ్ళాం. బండి మీద ఒక లిఫ్ట్ ఇచ్చారు, 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. చుట్టుపక్కల ఏముండదు. అటు నుంచేమో ఒక వ్యాన్ ఆగింది అక్కడే, వాళ్ళు కూడా భోజనం ఆపారు. బిర్యానీ అనమాట, 100 రూపాయలు. 100 రూపాయలు చాలా బాగుంటుంది. భోజనం 80, ఇది 100. ఇంక బిర్యానీ తీసుకున్నాం అనమాట. వ్యాను లక్కీగా వాళ్ళు కూడా తీసుకున్నారు పార్సిల్. ఇంక లిఫ్ట్ అడిగాం, వెళ్ళిపోతున్నాం. అటు నుంచి బండి మీద, ఇటు నుంచి వ్యాన్ మీద. లక్కీగా దొరికినాయి ఈరోజు. చూసారు కదా, ఎంత దూరం అనమాట, 2 కిలోమీటర్లు రావాలి. చుట్టుపక్కల టీ కూడా ఉండదు, రైస్ మిల్ చుట్టుపక్కల. టీ కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ రావాలంటే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలన్నమాట. ఆటోలు బేగా రావు. ఒక అరగంటకు కానీ ఒక ఆటో రాదనమాట ఈ రోడ్డు, స్లో. లక్కీగా అటు నుంచి బండి మీద దింపారు, ఇటు నుంచి ఇంకా వ్యాన్ డ్రైవర్ గారు ఆపారు. వాళ్ళు పార్సిల్గా ఆపారు కాబట్టి టక్కుమని ఎక్కాను. ఇదండి, ఫుల్ గాలి వేస్తుంది. చూసారు కదా, కొబ్బరి చెట్లు అలా ఊగిపోతున్నాయా. ఇదనమాట రైస్ మిల్, సాయి తేజ రైస్ మిల్ అని. బలభద్రపురం నుంచి రాయవరం వెళ్ళే రోడ్డు అనమాట. లోడింగ్ ఇంకా దగ్గరికి వస్తుంది. అవి మా ఊరు బస్తాలు ఉన్నాయి కదా, ఏంటంటే ఇది 5 కేజీల బస్తాలు, 10 కేజీల బస్తాలు, ఇలా పెద్ద సంచులు వేస్తారనమాట. 50 కేజీల లెక్క, 10 కేజీల బస్తాలు చిన్న చిన్నవి ఉంటాయి, 5 ఉంటాయి. 5 కేజీలు అయితే 10 బస్తాలు ఉంటాయి. ఇది తక్కువ అనమాట. ఎక్కువగా 50 కేజీలే వాడతారు కేరళ మొత్తం. మనకు 25 కేజీలు ఉండవు, బాగా తక్కువ 25 కేజీలు. ఇంకో 3 రకాలు. ఎక్కువగా 50 కేజీలే. లాస్ట్ 2-3 నెట్లు మాత్రం అలా. పూర్తి అయిపోయిందండి, పట్టా కట్టేశారు. ఇంక బయలుదేరాలి. పేపర్లు తీసుకోవాలి, పేపర్లు తీసుకుని అడ్వాన్స్ తీసుకుని బయలుదేరాలి. ఇది మాది ఇంకో బండి అనమాట. ఆ బండి పట్టా కట్టేలోకి ఈ బండి లోడ్ అయిపోతుంది ఇంచుమించుగా. 8 నెట్లు అయిపోయింది. ఇది నిన్న బంపర్ లాగించాం కదా, కింద దిగిపోయింది అనమాట అండి. బాగా కిందకు ఉంది. ఒకవైపు ముందు ఇరిగిపోయింది, తాడుతో మోపు చేశారు. ఇప్పుడు మొత్తం కొంచెం బెండ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా అయిపోయిందండి. ఇంకా బలభద్రపురం సాయిబాబా గుడి దగ్గరకు వచ్చేసి ఒక టీ తాగి ఇక్కడే స్నానం చేసి బట్టలు ఉతుక్కుని బయలుదేరాం అనమాట. ఇంకా ఇక్కడే 6:30 అయింది, చీకటి అయిపోతుందనగా బయలుదేరాను. నేను ఇదే అనమాట షాపు, పప్పాడియార్ బ్రదర్స్, అలప్పుజా డిస్టిక్, కేరళ అనమాట. లక్కీగా సింగిల్ పాయింటే అండి. ఇంటికి వస్తాను. ఇప్పుడు సమయం వచ్చేసి 8:30 అయిందనమాట. అక్కడ 6:30 బయలుదేరితే 8:30 అయింది, 2 గంటలు పట్టింది. బలభద్రపురం నుంచి రాజమండ్రి. ఉదయాన్నే ఒక 4:30 ఎప్పుడో లేచి 5:00కల్లా బయలుదేరదాం అనుకుంటున్నాను. మరి ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బై బై. జై